ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. నా తల్లులకు, నా చెల్లెమలకు, నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. అమావాస్య, నిజ జ్యేష్ఠ అమావాస్య, జూలై 14, 2026 మంగళవారం పునర్వసు నక్షత్రంతో కూడి వస్తుంది. ఈ యొక్క అమావాస్యకు అత్యంత ప్రాముఖ్యత కలదని మనకు మంత్రశాస్త్రం తెలియజేస్తుంది. మంగళవారము మరియు పునర్వసు నక్షత్రము ఈ కలయిక అమావాస్య రోజు వస్తే గనక గృహంలో ఉండేటటువంటి ఆర్థిక బాధలను, అప్పుల పీడను సమూలంగా నివారించుకోవడానికి మరియు కుజదోషము, కుజ సంబంధించినటువంటి దుష్ప్రభావాన్ని నివారించుకోవడానికి మరియు గురు శాపము, గురు సంబంధించినటువంటి సమస్త దోషాలను పోగొట్టుకోవడానికి, పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి బహోన్నతమైనటువంటి పర్వదినంగా భావన చేస్తూ ఉంటారు. మరి 14వ తారీఖున ఈ యొక్క నిజజ్యేష్ఠ అమావాస్య రోజున ఏ విధంగా ఈ యొక్క సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టుకోవడానికి పరిహారం చేయాలో నేను మీకు తెలియచేస్తాను. ఈ యొక్క అమావాస్య రోజు మంగళవారం రోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల సమయంలో కానీ, లేదా సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల సమయంలో కానీ ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. ముందుగా ఈ అమావాస్య రోజున మీరు ఉదయం లేచి స్నాన కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ఆర్ఘ్య ప్రదానం చేయాలి. మీ దోసెట్ నిండా నీటిని తీసుకొని ఒక రాగి ప్లేట్లో ముందుగా నీటిని పోయండి. రాగి గిన్నెలో కానీ, రాగి ప్లేట్లో కానీ మీ యొక్క దోసెడితో నీళ్ళు తీసుకొని సూర్య భగవానుడికి ఎదురుగా నించొని ఈ యొక్క నీటిని ఆర్ఘ్యం అంటాం. స్వామివారికి, సూర్య భగవానుడికి చూపించి ఓం హ్రీం సూర్యదేవాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి అంటూ ఆ యొక్క ఆర్ఘ్యాన్ని సూర్య భగవానుడికి చూపించి రాగి ప్లేట్లో వేయండి. ఇలా 3 మార్లు రాగి గిన్నెలో నీటిని తీసుకొని 3 మార్లు కూడా ఓం హ్రీం సూర్యదేవాయ నమః అర్ఘ్యం సమర్పయామి అనుచు ఈ యొక్క నీటిని రాగి ప్లేట్లో వేసి ఆ నీటిని మీరు ఏదైనా మొక్కకు సమర్పణ చేయండి. ఇది మొట్టమొదటి ప్రక్రియ. రెండవది, ఇది పితృదేవతల యొక్క, ముఖ్యంగా గురు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఉపయుక్తమవుతుంది. రెండవది, ఈ యొక్క కుజ సంబంధించినటువంటి దోష నివారణ కోసం, వివాహం కావడం లేదు, అలాగే సంతానం కలగడం లేదు, వివాహ దోషం ఉంది, సంతాన దోషం ఉంది, ఇలా కుజ సంబంధించిన దోషం ఉంది అనేటటువంటి వారు ఎవరైనా ఉంటే మీ పిల్లల కోసం తల్లిదండ్రులు కూడా ఈ యొక్క పరిహారాన్ని చేయొచ్చు. ఒక 100 గ్రాముల బెల్లం తీసుకోండి. దీర్ఘచతురస్రంగా ఉండేటటువంటి బెల్లమైనా లేదా ఒక బెల్లం కుందేనే తీసుకోండి. ఆ యొక్క బెల్లానికి ఇలా నిలువుగా 27 సార్లు దారాన్ని కట్టండి. అడ్డంగా 27 సార్లు దారాన్ని కట్టి, దారము ఎరుపు రంగు దారమై ఉండాలి. ఈ దారం కట్టేటప్పుడు ఈ యొక్క మంత్రం 27 + 27 54 సార్లు చదవండి. ఈ మంత్రము ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష అంటూ మీ పిల్లల కోసమైతే మీరు వారికి జీవితంలో సమస్తమైనటువంటి కుజ సంబంధించిన దోషాలు నివారణ అవ్వాలని, లేదా ఉత్తమ జీవిత భాగస్వామితో వివాహం కావాలని, లేదా సత్సంతానం కలగాలని ఎవరికి వారు చేయొచ్చు. పిల్లల కోసం తల్లిదండ్రులు కూడా చేయొచ్చు. పిల్లలు ఎక్కడైనా సుదూర ప్రాంతాల్లో ఉంటే ఈ ప్రక్రియను మీ గృహంలో ఆచరించి ఈ యొక్క కట్టినటువంటి బెల్లాన్ని సాయంత్రం లోపల ఎక్కడైనా చెరువులో కానీ, బావిలో కానీ, సముద్రంలో కానీ నీటిలో కలిపేయండి. ఒకవేళ మా పరిసర ప్రాంతాల్లో నీరు లేదు అనుకుంటే చెట్టు మొదట్లో వేసేయండి. ఇది రెండవ ప్రక్రియ. మూడవది, ధనవృద్ధి కోసం, మన గృహంలో ఉండేటటువంటి ఈతి బాధల నివారణ కోసం, ఈ అప్పుల బాధలు, వడ్డీల బాధలు, ఈ యొక్క వడ్డీలకు, రుణపీడలకు సంబంధించినటువంటి దోషాలు సమూలంగా నివారణ కావడానికి, ధనవృద్ధి కలగడానికి మీరు మీ గృహంలో ఒక ఇత్తడి పళ్ళెంలో కానీ, రాగి పళ్ళెంలో కానీ అష్టదళ పద్మం ముగ్గు వరిపిండితో వేయండి. ప్లేట్లోనే వేయండి. వేసి ఆ యొక్క అష్టదళ పద్మంలో అన్ని దళాలలో కూడా పసుపు కుంకుమ అలంకరణ చేయండి. చేసి మధ్యలో ఒక మట్టి ప్రమిద పెట్టండి. మట్టి ప్రమిదలో మీరు ప్రత్యేకంగా కొద్దిగా వరిపిండి మరియు కొద్దిగా పటికీ బెల్లం పొడి,
ఒక 5 యాలకుల పొడి, వీటిని పాలు కలిపి ఒక ప్రమిదలాగా తయారు చేయండి. ఈ ప్రమిద లోపల ముందుగా ఒక ఆకుపచ్చని మందారాకు కానీ తమలపాకు కానీ పెట్టి ఆ ఆకు పైన మట్టి ప్రమిదలో మీరు తయారు చేసినటువంటి యొక్క పిండి ముద్దను ఉంచి ప్రమిదలాగా తయారు చేయండి. శుద్ధమైనటువంటి ఆవు నెయ్యిని ఆ యొక్క పిండి ముద్ద మధ్యలో గుంటలాగా చేసి 2 సన్నని వత్తులను తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ వేసి ఆ దీపాన్ని వెలిగించండి. ఆ యొక్క ప్రమిద ఆ ప్లేట్లో అష్టదళ పద్మానికి మీరు పంచోపచార పూజ చేయండి. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనం దేహి ధాన్యం దేహి ఆరోగ్యం దేహి దేహి అంటూ గంధము, తడిగంధము, ఎరుపు రంగు పుష్పాలను, అగరబత్తి ధూపాన్ని, అలాగే ఒక చిన్న ఆవునెయ్యి దీపాన్ని మీరు ప్రత్యేకంగా ఈ యొక్క అమావాస్య రోజున క్షీర అన్నం తయారు చేయండి. లేదా చిన్న బెల్లం ముక్క కానీ ఫలాన్ని కానీ నైవేద్యంగా సమర్పణ చేసి ఈ యొక్క పంచోపచార పూజలు చేసి అక్కడ పసుపు రంగు అక్షతలతో లేదా పసుపు రంగు పుష్పాలతో మృగముద్రతో ఈ యొక్క మహామంత్రం జపం చేస్తూ అక్కడ మీరు ఆరాధన చేయండి. ఆ యొక్క దీపానికి ఈ యొక్క మహామంత్రము ధనప్రాప్తి కోసం, ధనవృద్ధి కోసం, సమస్తమైనటువంటి అప్పుల బాధల నుండి విముక్తి కలిగించడం కోసము ఈ మంత్రం మీరందరూ కూడా జపం చేయండి. 2 మాలలు జపం చేయండి. జపం చేస్తూ ఈ యొక్క ప్రక్రియను ఆచరించండి. ఈ మంత్రము ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఈ ప్రక్రియను, ఈ పరిహారాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చు. దీపం కొండెక్కిన తర్వాత మీరు ప్రత్యేకంగా తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క పిండి దీపం మధ్య లోపల కొద్దిగా నల్లగా ఒక మసిలాగా కడుతుంది. దాన్ని తీసి పక్కన వేసేసి ఆ యొక్క దీప పిండిని మీరు కాస్త ప్రసాదంగా స్వీకరించండి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు తయారు చేసినటువంటి ఈ యొక్క మిశ్రమాన్ని స్వామివారి యొక్క ప్రసాదంగా మీరు స్వీకరించండి. పూజ అంతా అయిన తర్వాత ఈ అమావాస్య రోజున ధనవృద్ధి కోసం, ధాన్య వృద్ధి కోసం, స్వర్ణ సిద్ధి కోసం, ఆరోగ్య వృద్ధి కోసం, మంగళయోగ సిద్ధి అర్థం నేను చేసినటువంటి యొక్క సమస్తమైనటువంటి జపము పూజ సర్వం శ్రీ కాలభైరవ స్వామివారి పాదాలకు చేరుగా కానీ ఒక చిన్న ప్లేట్ లోపల కొన్ని పుష్పాలను, కొద్ది నీటిని వేసి వదిలిపెట్టండి. ఇది దేవతా సమర్పణం. ఇలా సమర్పణ చేసినటువంటి ఆ నీటిని మీరు తీర్థంగా స్వీకరించండి. పుష్పాలను మీరు శిరస్సును ధరించి సాష్టాంగ నమస్కారం చేసి మంగళ నీరాజన సమర్పణ చేయండి. ఈ విధంగా అమావాస్య రోజున మీరు ప్రత్యేకమైన పరిహారం చేయండి. కాలభైరవ స్వామి వారి యొక్క దర్శనం అమావాస్య రోజున కాలభైరవ స్వామి వారిని దర్శిస్తే కాలభైరవ స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి ఏదైనా ధూపహారతి కానీ దీపహారతి కానీ సమర్పణ చేస్తే జీవిత కాలం పాటు ఉండే సమస్తమైన నవగ్రహ దోషాల నుండి, శత్రు దోషాల నుండి, సమస్తమైన అరిష్టాల నుండి, దోషాల నుంచి నివారణ పొందగలమని చాలామంది భక్తులు భావన చేస్తూ ఉంటారు. ఈ యొక్క మహాపర్వదినాన రాజమండ్రిలో అఖండ గోదావరి నదీ తీరాన శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క మహర్దర్శనం ఉదయం 7 గంటలకు కంకాల హారతితో ప్రారంభమవుతుంది. ఈ యొక్క స్వామివారికి ప్రత్యేకంగా ఇష్టమైనటువంటి పుష్పాలు, ముఖ్యంగా తెలుపు రంగు పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులను కానీ లేదా తెలుపు వర్ణంలో ఉండేటటువంటి సన్నజాజి, విరజాజి, మల్లె పువ్వులు, అలాగే నందివర్ధనం ఇటువంటి తెలుపు రంగు పుష్పాలను మీరు స్వామివారికి సమర్పణ చేయండి. ఈ నిజజ్యేష్ఠ అమావాస్య పర్వదినాన వివాహం కావడం లేదు, ఉత్తమ జీవిత భాగస్వామి దొరకడం లేదు, వివాహ దోషం ఉంది అనేటటువంటి వారు కానీ, సంతానం కలగడం లేదు, సంతాన సంబంధమైన దోషం ఉంది అనేటటువంటి వారు కానీ, శత్రు బాధలు, నవగ్రహ బాధలు, ఈతి బాధలు, ఇటువంటి దోషాలు ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారు వారి గృహంలో ఉండేటటువంటి లవంగాలు 19 లవంగాలను స్వామివారి యొక్క మహామంత్రం జపం చేస్తూ నలుపు రంగు దారంతో ఒక దండగా కట్టి స్వామివారి యొక్క పాదాల చెంత సమర్పణ చేయండి. ఈ విధంగా నిజజ్యేష్ఠ అమావాస్య రోజున కాలభైరవ స్వామి వారికి ఈ విధమైన లవంగాల దండను సమర్పణ చేయడం చేత సమస్త దోషాలు తొలగిపోయి సర్వ శుభము కలుగుతుంది. అలాగే మీరు సమర్పణ చేసినటువంటి యొక్క లవంగాలను వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రి మహోత్సవాల్లో కాలభైరవ హోమం చేసేటప్పుడు, ప్రత్యేకంగా కాలభైరవ మూలమంత్రాలు స్మరణ చేసేటప్పుడు, ఆహుతులు వేసేటప్పుడు ఈ యొక్క లవంగాలను ఉపయోగించడం జరుగుతుంది. మీరు యొక్క అద్భుతమైనటువంటి సదావకాశాన్ని వినియోగించుకోగలరు. అలాగే వివాహం కోసము, సంతానం కోసము,
అప్పుల బాధ నివారణ కోసము ఈ యొక్క దండను సమర్పించేటప్పుడు ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్ మధ్యలో ఒక గీత గీసి ఆ పేపర్ కింద మీ పేరు మీ గోత్రము రాయండి. వివాహం కోసమైతే మీ పిల్లల పేరు గోత్రము నక్షత్రం రాయండి. మీకోసమైతే మీ పేరు నక్షత్రం రాయండి. పైన మీ కోరిక రాసి ఆ పేపర్ మడతపెట్టి మన యొక్క క్షేత్రంలో ప్రత్యేకంగా ముడుపుల హుండీ అని ఉంది. ఆ యొక్క ముడుపుల హుండీలో కానీ స్వామివారి యొక్క పాదాల చెంత కానీ ఈ యొక్క పేపర్ను సమర్పణ చేయండి. అతి శీఘ్రంగా మీ కోరిక నెరవేరుతుంది.